ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదననుకుని యోధా అను పేరు పెట్టెను. అప్పుడు ఆమె కానుపు ఉడికెను. ఆదికాండం 29:35. యోధా అనగా అర్థం. యోధా అనే పేరు స్తుతి లేదా కృతజ్ఞత అనే అర్థం ఇస్తుంది. ఇది యాకోబు ప్రేమను కోరుకోవటం నుండి దేవునిని స్తుతించడం వైపుగా లేయా దృష్టి మరలుటను తెలియపరుస్తుంది. లేయా సంతృప్తి. యోధా జననంతో లేయా స్థితి మారింది మరియు ఆమె దేవునికి కృతజ్ఞతను వ్యక్తపరుస్తుంది. ఇది సంతృప్తి అయిన భావమును తెలియపరుస్తుంది. కానుపు ఉడుకుట. యాకోబుతో ఆమె పిల్లలు కను సంవత్సరాల ముగింపును సూచిస్తూ లేయాకు కానుపు ఉడిగను అని ఈ వచనం పేర్కొంది. ఈ వచనము దేవునిపై లేయాకు పెరుగుతున్న విశ్వాసం మరియు నమ్మకమును స్పష్టం చేస్తుంది. ఎందుకంటే ఆమె మనుషుల ధృవీకరణను కోరుకోవటం నుండి దేవునిని స్తుతించుట మరియు కృతజ్ఞతలు తెలియజేయట వైపుగా ఆమె దృష్టిని మరల్చుకుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.